ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 10వ పేజీ. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా, భయపడకుము, నేను నీకు ఏడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చదవబడిన ఈ వాక్యము ప్రభు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం దేవుని దర్శనం. దేవుడు మన దర్శించినప్పుడు మనలో ఒక మార్పు, ఒక ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉండింది. దేవుని దర్శనం మనం చూసినప్పుడు మన జీవితంలో గొప్ప క్షేమాన్ని మనం అనుభవిస్తాం. దైవ లేఖనంలో కొన్ని మాటలను సాదృశ్యంగా మీకు చెప్తూ నేను ముందుకు తీసుకుని వెళ్తాను. ప్రభువు దేవుడు ఆది కాలములోనే ఆదామును ఎలా చేశారో వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. దేవుడు వెలుగును చీకటిని గూర్చి ఎలా చేశారో వాక్యంలో మనం చూసాం. దేవుడు చేసిన వెలుగు నేటికి మానవ తరానికి ఎలా ఉపయోగపడుతుందో లేఖనంలో మనం గమనిస్తూనే వచ్చాం. వెలుగైన దేవుడు మన జీవితాన్ని వెలిగించినప్పుడు మన కుటుంబాలకు ఉన్న ప్రతి శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది నుంచి ప్రభు విడిపిస్తాడని లేఖనంలో సాక్షాత్తు గత పునరుద్ధానం వాక్యాన్ని మనం విన్నాం. అయితే దేవుని వాక్యంలో మనం చదివినట్లుగానే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఈ 15వ అధ్యాయంలోనే మనం చూస్తాం. చదవవసరం లేదు కానీ వినండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు అంటే, ఏమీ లేనప్పుడు నమ్మాడు, వాగ్దానం చేసి నెరవేరినప్పుడు నమ్మాడు, వాగ్దానము దగ్గరకు వచ్చిన నెరవేరుతుంది అని చెప్పినప్పుడు ఆ మాటను అబ్రహాము దేవుడు మాటను నమ్మాడు. హల్లెలూయా. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. కానీ విశ్వాసం కావాలి. విశ్వాసంతో కూడిన భక్తి మనం చేయాలి. ప్రార్థనతో కూడిన భక్తి మనం చేయాలి. మనలో కలవరం అనేది లేకోకుండా ఆ కలవరం నుంచి విడిపించగలిగిన సమర్థుడు ప్రభు ఒక్కడే అని చెప్పి నమ్మకంతో మనం చేయాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాం, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాము దేవుణ్ణి వెతికాడు. దేవుడు అతనికి కనపడ్డాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును. సొలొమోను జ్ఞానికుడు చెప్పారు, వెండిని వెతికినట్లు దాన్ని వెతికితే, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికితే అది కనపడుతుంది. దేవుణ్ణి వెతికినప్పుడు కనిపించింది. సొలొమోను ఒక పాట రాశారు. ఆ పాటలో భాగమే, షోలుమితి వెతికింది కానీ కనబడలేదు, లేచి వెతికింది. దేవుని పిల్లరా, పవిత్రతతో వెతికింది, పరిశుద్ధతతో వెతికింది, దేవుడు కనిపించాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం కూడా ప్రభు మనకు కనిపించాలి అంటే మన ఉన్న స్థితి నుంచి పైకి లెగవాలి. అబ్రహాము కూడా లేచాడు. అబ్రహాము లేచి 12వ అధ్యాయం 1వ వచనంలో ఉండిద్ది, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, చాలా నీవు లేచి, చాలా మంది వారున్న చోటు నుంచి లేచి వెళ్ళారు. ఇస్సాకు లేచి ఫిలిష్తీ దేశానికి వెళ్ళాడు. యాకోబు లేచి మామ ఇంటికి వెళ్ళాడు. నిజంగా దేవుడు వాక్యం చెప్పేది ఏమిటంటే, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి లేచి, శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, దుఃఖములో ఉన్నా, పాపపు జీవితంలో ఉన్నా, లేచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడు అని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆయన
ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి కీర్తన గ్రంథం 65వ కీర్తన మొదలు వచ్చిన అంటారు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు. నువ్వు ప్రార్థన ఆలకించువాడు కాబట్టి నీ యొద్దకు జనం వస్తున్నారు. జనం మంది అనుకుంటారు ఒకప్పటి కాలంలో మరమరాలు బూందీ పెడుతున్నారు, బెల్లం ముక్కలు పెడుతున్నారు, అందుకని ఈ ప్రార్థనలు సంఘాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు అనేవాళ్ళు. తర్వాత దుప్పట్లు ఇస్తున్నారు, తర్వాత బట్టలు ఇస్తున్నారు అని, ఆ తర్వాత చదువులు చెబుతున్నారు, వైద్యం చేస్తున్నారు అన్నారు. ఈ తరంలో ఏమంటున్నారు తెలుసా? పెన్షన్లు ఇస్తున్నారు, చర్చికి వెళ్తే అంటున్నారు. ఏమిస్తున్నారు? చర్చికి వెళితే పెన్షన్స్ అట, చర్చికి వెళితే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి తీసుకువెళ్తారంటారు. డబ్బులు ఎవరు, వస్తువులు ఎవరు? దేవుడు ప్రేరేపించినప్పుడు పేదలైన వారికి పంచాలని, లేని వాళ్ళకి ఇవ్వాలని బైబిల్ చెబుతుంది. కాబట్టి కృతజ్ఞతతో దేవుడు చేసిన మేలును బట్టి అనేక మంది లేని వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. బైబిల్ వాక్యం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఏమిటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు అంటే దేవుడు ఎవరో తెలియదు, అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుణ్ణి చూచాడు. ఎలా చూశాడు? స్వరాన్ని విన్నాడు. ఆ వినబడిన స్వరాన్ని నమ్మి ఇతడు దేవుడు. నువ్వెవరివయ్యా అన్నాడు. నేను ఆకాశంను భూమిని సృష్టించిన వాడును అని చెప్పిన వెంటనే అబ్రహాము గడగడలాడుతూ భయపడుతూ యూఫ్రటీస్ నది అద్దరి నుండి దేవుడు చూపించిన కానాను దేశానికి వచ్చాడు. అక్కడ ఏమీ లేవు, అన్ని రాళ్ళు, రప్పలు, గచ్చపొదలు, ముండ్ల తుప్పులు ఉన్నాయి. దేవుడు సేద్యం చేయన్నాడు. ఇప్పుడు ఆ దేశంలో పంటలు పండుతున్నాయి. ఆ దేశం నుండి ఒలీవ నూనె, ఖర్జూరము, ఇంకా చెప్పాలి అంటే ఇంకా అమూల్యమైన పండ్లు, చక్కటి బంగారము, వెండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అవన్నీ దొరుకుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆ దేశము చాలా చిన్నది. సుమారు 56 దేశాలు ఒక్కసారి ఆ దేశం మీద దాడి చేసిన ఇజ్రాయిల్ దేశం వనకలేదు, బెనకలేదు. 56-57 దేశాలు ఒక్కసారి దాడి చేస్తాయట. ఒక్కసారి దాడి చేస్తే వాళ్ళు ఏం భయపడలేదు. ఏ ప్రక్క నుంచి ఆయుధాలు వస్తున్నాయి. అక్కడ నేను ఒకసారి మీకు చెప్పాను, ఇజ్రాయేల్ దేశము దేవుడు కాపాడుతున్నాడు. నేను గెద్ద రెక్కల మీద మోస్తున్నా మిమ్మల్ని. అక్కడ ఐరన్ డూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడున్న ఆధునిక పరికరాలు మన దేశానికి కూడా తీసుకుని వచ్చారు. అయితే నా ప్రియమైన వర్లారా, ఐరన్ డూములు ఎప్పుడైతే ఎదుటివారు ఆ దేశం మీదకి బాంబులు వదిలారో ఇవి ఇక్కడి నుంచి చేస్తాయి, ఫైర్ చేస్తాయి. అది ఎక్కడ పడదు, అది సముద్రంలో పడిపోతుంది అనుకోండి. వాళ్ళు వదిలిన ఆయుధం సముద్రంలో పడిపోతుంటే ఇది మెదలుకొని ఉండిద్ది. ఆ దేశం మీద పడుతుంటే వెళ్ళి దీన్ని మధ్యలోనే కాల్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. నీకు ముందుగా వెళ్ళేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆ ప్రవచనము ఈనాటికి ఇజ్రాయేల్ దేశం మీద పనిచేస్తుంది. ముందుగానే వెళ్ళి పాడు చేస్తుందని. ఈ మధ్య కాలంలో కూడా 2021లో కూడా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసినా కూడా ఒక్కరు చచ్చిపోయినట్లు ఎక్కడా లేదనమాట. దేవుడు తోడుగా ఉంటే మరణము మన దరికి రాదు. హల్లెలూయా. నిజంగా దేశాన్ని గురించి ఆలోచించేస్తున్నాం. అక్కడ పండిన పండ్లు, అక్కడ వస్తున్న నూనెలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయంటే, ఎంత దేవుడు కృపండి. అక్కడ నదిలో మునిగితే శరీరము పసి పిల్లవాని దేహంగా వచ్చేసింది. యోర్దాను నదిలో మునిగితే పసి పిల్లవాని దేహంగా మారిపోయింది. ఎంత అద్భుతం! నీటిలో అద్భుతం. ఎంత అద్భుతాలు చేస్తున్నాడు మన దేవుడు. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహాము నాకు దర్శనమందు వచ్చి ఏమనుకుంటున్నాడు? తన జీవితంలో అనుకుంటున్నాడు, ఇక నాకు పిల్లలు లేరు, నాకు సంతానం కలగలేదు, నాకు అన్న పిల్లలు కానీ తమ్ముడు పిల్లలు కానీ లేరు,
కానీ నా ఇంట్లో పని చేయడానికి ఉన్న ఆ పనివారిలో విచారణకర్తగా ఉన్న ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త. దేవుడు అన్నాడు, ఎలియాజరు నీ ఇంటి ఆస్తికర్త నువ్వు అనుకుంటే నీ దేవుడు అబద్ధికుడా? చెప్పండి. నీతో వాగ్దానం చేసిన దేవుడు అబద్ధికుడా? నీకు దర్శనంలో కనిపించిన దేవుడు అబద్ధికుడా? ప్రవచనం ఎత్తి మాట్లాడిన దేవుడు అబద్ధికుడా? అదే నువ్వు అనుకుంటున్నావు, ఎలియాజరు నా ఆస్తికి కర్త, నా కొడుకు ఆయనే, నా వారసుడు ఆయనే, నా వంశావళికి నాయకుడు ఆయన అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రహాం, నీ బహుమానమును అత్యధికించేస్తాను. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం సులభం అని చెప్పాడు. నీ బహుమానమును అత్యధికం చేస్తాను, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంత చక్కటి మాట అండి. నీ బహుమానమును అత్యధికం చేస్తాను అని చెప్పాను. ఈరోజు దేవుని వాగ్దానం మనకు చెప్తుంది. పిల్లలు లేని వాళ్ళకు కూడా దేవుడు ఈరోజు వాగ్దానం అబ్రహాముతో చెప్పినట్లుగా మీ బహుమానములను దేవుడు అత్యధికం చేయునుగాక. హల్లెలూయా. లైవ్లో ప్రార్థనలో పాల్గొని గర్భఫలాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు మన పరిచర్యలో. వారెవరో తెలియదు, నేను వారికి తెలియదు, కానీ మీకు ఎలాగైతే లైవ్ ప్రతిరోజు వస్తుందో, మీరు వినే వాక్యం ఇతరులకు చేసిన పరిచయం ద్వారా నా చేతిలో తీసుకొచ్చి, గంగూరు నుంచి ఒకళ్ళు నా చేతిలో తీసుకొచ్చి పెట్టారు. ఆ పిల్లోండి, ఎవరమ్మా ఈ బాబు అంటే, మీరు లైవ్లో ప్రార్థన చేశారండి, నాకు 7 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, లైవ్లో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడిచ్చిన కొడుకండి ఈ బాబు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, వాక్యము బ్రతికిస్తుంది. వాక్యము మన జీవితానికి నెమ్మదినిస్తుంది. వాక్యం మన జీవితంలో ప్రశాంతతనిస్తుంది. వాక్యం మన కుటుంబాలను కడుతుంది. వాక్యం మన బిడ్డల జీవితాలకు క్షేమాన్ని ఇస్తుంది. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఎంత స్పష్టంగా మనం చూస్తున్నామో, నీ బహుమానమును అత్యధికం చేస్తాను. ఆ మాట అనుకుంటూ ఉన్నప్పుడు ఎందుకన్నాడు దేవుడు తెలుసా? నాకెవరు లేరు, నాకు ఆధారం లేదు. నిరుత్సాహపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, ఈరోజు మీలో కూడా కొంతమంది భయపడవచ్చు. నేను ఒంటరి దాన్ని, నాకు భర్త లేడు, నా కొడుకు పట్టించుకోడు, నా కోడలు పట్టించుకోదు, నా కుమార్తె నన్ను వదిలిపెట్టేసింది, లేకపోతే దూరంగా ఉంది, లేకపోతే నాకు తోడు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు ఆధారం లేదు, నాకు సొంతిల్లు లేదు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు వివాహం కాలేదు, నాకు ఏ దిక్కు లేదని బాధపడవచ్చు. హల్లెలూయా. డాక్టర్లు 3 నెలలు బ్రతుకుతావు, 6 నెలలు బ్రతుకుతావు అని చెప్పొచ్చు. దానికి ప్లస్ కొట్టుకుంటూ వెళతాడు ప్రభు, అంతే. ప్లస్ చేసుకుంటూ వెళతాడంతే. నీ దుఃఖ దినములను సమాప్తం చేయగలిగిన దేవుడు యేసు అక్కడే. హల్లెలూయా. నీ దుఃఖ దినములను సమాప్తం చేసే దేవుడు, నీకున్న వేదన నుండి, బాధ నుండి విడిపించి మంచి ఆదరణ కలిగించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 17వ వచనం. 1:17. నేను ఆయనను చూడగానే వచ్చి చచ్చిన వాని వలె, యోహోను అంటున్నాడు, నేను ఆయనను చూడగా ఏం చేశారట? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము. ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. అబ్రహాముతో అన్నాడు భయపడకుము. ఇక్కడ అంటున్నాడు యోహోనుతో పద్మాస దీవులు భయపడకుము. నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని యుగ యుగములు సజీవుడునైనాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యుగ యుగములు సజీవుడటైనా. నేను మృతుడనైతిని గాని, యోహోను నేను యుగ యుగములు సజీవుడిని. అద్భుతమైన మాట చెప్పనా?
ఈ యోహోను ప్రభుతో కలిసి సేవ చేశాడు 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు యోహోను పరిచర్య చేశాడు. ప్రభుతో కలిసి సువార్తలో ఉన్నాడు 3.5 ఏళ్ళు. యేసుక్రీస్తు తన తల్లి అంటే యోహోను చనిపోతున్నప్పుడు యేసుక్రీస్తు తల్లి ఏం చేసిందో తెలుసా? ఏడ్చినప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో నీ కుమారుడు. తన తల్లి బాధ్యత యాకోబు యోహోనులకు అప్పచెప్పాడు. అయితే నా ప్రియమైన వర్లరా, ఆ యోహోను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ఆ యోహోను అనుకున్నాడు, నేను బ్రతికిన ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయిన దేవుని కోసమే బ్రతకాలి. చాలా గొప్ప సాక్ష్యం అండి అయింది. ఆయన తీసుకుని వెళ్ళి నడుముకు మధ్య భాగంలో కోత మిషన్ పెట్టి కోస్తున్నారు. మిషన్ ఆడుతుంది కానీ నడుము తెగల. దేవుడు చేసిన గొప్ప అద్భుతం. నడుము తెగిపోలేదు. ఆ మెషిన్ పొళ్ళు లొంగిపోయేటప్పుడు చరిత్రలో చూస్తాం. కాగుతున్న నూనెలో తీసుకెళ్ళి పడేశారు. సువార్త చెప్పొద్దు నువ్వని. సువార్త చెప్పొద్దని ఆ నూనెలో పడవేసినాం. ఆయన నూనెలో వేసినా కూడా ఆయన ఒళ్ళు కాలిపోలేదు, నూనె పొంగుతూనే ఉంది. చంపేస్తావు నిన్ను, సిలివేస్తావు నిన్ను, ఏసులాగా లేకుండా చేస్తామన్నా ఈయన సువార్త ఆపట్లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఈడు వినేటట్టు లేటరు బాబు, ఏదైనా సరే ఈయన మటుకు బతకడానికి వీళ్ళని చెప్పి బాగా ఆలోచించిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారు దూరంగా తీసుకుని వెళ్ళి ఒక దీవిలో సముద్రములో మధ్యలో ఉన్న కొంత ఖాళీ భాగం, జాగ్రత్తగా వినండి, ఒక దీవి అనే దాన్ని ఏమంటారంటే, ఈ సముద్రంలో ఎత్తైన భాగం ముందు చుట్టూ సముద్రం, అది మధ్యలో మిగిలిపోయిన ఒక దిబ్బ అనుకోండి, ఇసుక దిబ్బ, అది దీవిలాగా ఉంది. అక్కడ ఎవరూ నివసించట్లేదు. నివసించడానికేమో అక్కడ నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. నీళ్లు త్రాగాలంటే ఉప్పు నీళ్లు, తినాలంటే తిండి లేదు. హెలికాప్టర్లో తీసుకొచ్చేవని అందిస్తారంటే అక్కడ అందించేవాళ్ళు ఎవరు లేరు. ఆ దీవులోకి తీసుకుని వెళ్ళి వదిలేస్తే ఆయన ఆకలికి అలమటించి చచ్చిపోతాడు అనుకుని ఆ దీవులోకి, పద్మాసు దీవులోకి తీసుకుని వదిలిపెట్టారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఏమిటంటే, అక్కడ దేవుడు ఒక పుస్తకాన్ని, పెన్నునిచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆ గ్రంథపు చుట్ట తీసుకుని ప్రకటన గ్రంథం రాయటం ప్రారంభించాడు. అదే బైబిల్ గ్రంథంలో ముగింపు పుస్తకం. దేశానికి అంతం, ప్రపంచానికి అంతం, యుగానికి అంతం, యుగాంతాన్ని గురించి రాశాడు ఈయన. దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. బైబిల్ వాక్యాన్ని చదవటానికి వచ్చి ఈ ప్రవచన వాక్యాన్ని చదువువారును, ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును, వినువారును ధన్యులని చెప్పి ఆయన రాస్తూ వస్తూ 17వ వచనం అన్నాడు, నేను ఆయనను చూడగా. ఎవరిని చూసాడట? ఎవరిని చూశాడు యోహోను? మృత్యుంజయుడైన ప్రభువును చూసి, నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. కొంతమందికి వచ్చే ఆలోచన, ఈయన ఎలా తెలుసుకున్నాడండి దేవుడని. ఒకరోజు పేతురు, చెప్పండి, యాకోబు, ఇంకా మీ మహాలు కలిసి కొండ మీదకి వెళ్ళి, మరి చెప్పరే, కలిముడి సోదరులా కూర్చున్నారు. గుండ్రాళ్ళలా కూర్చుంటే ఉపయోగం ఏమి లేదు. చెప్పాలి. యాకోబు, యోహోను, పేతురు ముగ్గురు కలిపి కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళి ఏం చేశారమ్మాయి? పుస్తకాలు తిరిగేస్తున్నారా? ఆ కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్న టైంలోనే యేసు ప్రభు ఒక మంచి వెలుగుగా మారిపోయాడంతే. వెలుగుగా పరవశించాడు. ఆ వెలుగును చూచి వీళ్ళు ముగ్గురు కూడా చచ్చిన వాళ్ళలాగా పడిపోయారట. అక్కడ చచ్చిన వాళ్ళలాగా పడిపోయి ఆ తేజస్సు, ఆ మహామహిమ, ఆ దైవ దర్శనాన్ని చూసిన వెంటనే వీళ్ళు చచ్చిన వాళ్ళలాగా పడిపోయి, అమ్మో, దేవుని ప్రకాశం, దేవుడు వెలుగు, ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న మహనీయుడు మన ప్రక్కనే ఉన్నాడని వాళ్ళకి తెలిసింది. హల్లెలూయా. అలా జరిగిన తర్వాత ఆ తేజస్సు విడిచి వెళ్ళినాక అన్నారు, దేవా, ఎందుకు వెళ్ళటం, ఎందుకు మనం
వాడొక మాటని, వీడొక మాటని, వీడొక మాటని, వీళ్ళందరూ మన దూషిస్తా ఎందుకయ్యా? మనం ఇక్కడే పర్ణశాలలు కడదాం. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడదాం. పర్ణశాలలు కడదాం. ఓకే, నీకొకటి, మోషేకొకటి, పేతురుకొకటి, యోహోనుకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడదాం. ఇక్కడే ఉండిపోదామయ్యా మనం అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నాకు అప్పగించిన పని చాలా గొప్పది. తండ్రి నాకు అప్పగించిన పని ఉంది, ఇంకా మిగిలి ఉంది. వెంటనే కొండ దిగి వచ్చారు. వాళ్ళకి తెలిసింది దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని. హల్లెలూయా. ఒక్కనొక సందర్భంలో కొంతమంది ప్రభువును దూషిస్తూ అవమానిస్తున్నప్పుడు చాలా వేదన పడుతూ 12 మంది శిష్యులను ఏర్పాటు చేస్తున్నాడు. సమాజం నన్ను గుచ్చేయమనుకుంటుంది. కొందరేమో ఏలియా అని, కొందరేమో ఎలీషా అని, కొందరేమో అహానోకని, కొందరేమో బాప్తిస్మిచ్చి యోహనని, ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు. కొందరేమో బయల్జెబూల్, దెయ్యములకు నాయకుడు అనుకుంటున్నారు. ఆ మాట విని దేవుడు దుఃఖపడ్డాడు. అయ్యో, ఈ పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు కోసం నేను వస్తే ఇంకా నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగా బైబిల్ గ్రంథంలో అది అసలు ఈరోజు చెప్పాల్సిన ప్రసంగం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనసు దీని మీదకి పంపించారు, అందుకని మీకు వివరిస్తున్నా. ఆదికాండం 6వ అధ్యాయంలో అంటారు, ఒక వచనంలో, మనుషులను నరులను చేసినందుకు యెహోవాట సంతాపించని ఏడ్చాడు. ఆయన నేను ఎందుకు చేశానా అని ఏడ్చాడు. ఈ నరులను, మనుషులను ఎందుకు చేశానా అని దుఃఖపడ్డాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. మిమ్మల్ని కూడా అంటారు, నన్ను అంటారు. నాలుక లేని, నరం లేని నాలుక కదా, అది ఎట్ట పెడితే అట్ట మాట్లాడుతూ ఉంటుంది. అవసరమైతే ఏమండి అంటారు, అవసరం ఏంట్రా అంటారు, యారో భారా అంటారు, అవసరం లేకపోతే. ఏమంటే అవసరమైతే అంత అక్కయ్య గారు అంటారు, దీని మొఖం అంటారు, అవసరం లేదు. మనుషులండి వీళ్ళు మనుషులు. యేసుని సిలువేసిన మనుషులు వీళ్ళే అని అర్థం చేసుకోండి. ఈనాటి కాలం కాదు, ఆనాటి కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉండబట్టే నజరేయుడైన యేసును సిలువ వేశారు. వీళ్ళు మనుషులు. ఇలాంటి తరుణములు దేవుని పిల్లారా. అప్పుడు పేతురు వైపు చూశాడు. సరే, నువ్వేమనుకుంటున్నావు పేతురు అన్నాడు. నువ్వు నిజముగా సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు. చప్పట్లతో దేవుని గణపరచిన అందరూ, నిజముగా నీవు క్రీస్తువు, సజీవుడువైన దేవుని కుమారుడవు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు కళ్ళారా చూశారుగా తేజస్సు, అద్భుతంగా అనుభవించారుగా తేజస్సు. ఆ తేజస్సును చూసి వీళ్ళు మోగమొద్దులాగా పడిపోయారు కదా. ఆ అనుభవంలోనే ఈ యోహోను పద్మాసు దీవులో ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని చూచి ఈయన కూడా అత్యానంద భరితుడైపోయి ఆయన సచ్చిన వాణిలాగా పడిపోయాడట. పడిపోయేలా ఇక దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు చూడండి. అక్కడ చదివిన వచ్చిన 17వ వచనంలోనే, నేను ఆయనను చూడగా చచ్చిన వానివలే ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చెయ్యట నా మీద ఉంచి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడమాకు, నా కోసం నువ్వు నిలబడ్డావు, నీ కోసం నేనున్నాను. యేసు కోసం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు,
ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్న ఆదు. హల్లెలూయా. దేవుని పిల్లరా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా ఆయన ఆదుకుంటాడు. ఆయన విడువని దేవుడు. మనం ఎప్పుడైతే వేడుకున్నామో, ప్రార్థించామో, మొరపెట్టామో, విజ్ఞాపన చేశామో, విజయాన్ని ఇవ్వగలిగిన సమర్థుడైన ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. నిజంగా అద్భుతంగా యేసయ్య శక్తిని యోహోను అనుభవించాడు. భయపడలేదు అంటున్నాడు, నేనే మొదటివాడిని, కడపడివాడును, మృత్యుంజయుడినైతిని, ఇంకా యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను. హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభు విడిచిపెట్టడు. మన ప్రభు దాటిపోడు. మన ప్రభు సన్నిధి మనం అనుభవించాలి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనంలో అంటారు, యెషూరును దేవుని పోలిన వాడెవడు లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడుగా వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడు అగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యుడగు నుండు బాహువులు నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళకొట్టి నశింపచేయును. హల్లెలూయా. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. యెషూరును భయపడమకు, దేవుణ్ణి పోలిన వాడెవడును లేడు. దేవుని పోలికను ఎలా మార్చేస్తున్నావు? దేవుని పోలికను మానవుడు ఎలా మారుస్తున్నాడు? కొందరు జంతువుల యొక్కయు, కొందరు పక్షుల యొక్కయు, కొందరు మనుషుల రూపంలో దేవుణ్ణి మార్చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుణ్ణి పోలిన వాడెవడు లేడు. దేవుని వాక్యంలో ఇంకా మనం చక్కగా అక్కడ చూస్తున్నాం, ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశవాహనుడై వచ్చును. ఆయన నీకు సహాయకుడై సహాయం చేయుటకై. ఒకసారి ఆకాశం వైపు చేతులెత్తి చెప్పండి నాతో పాటు, దేవా దేవా నువ్వు సహాయం చేయుటకై ఆకాశవాహనుడివై వచ్చుచున్నావు, మహోన్నతుడివై మేఘవాహనుడు వచ్చుచున్నావు, నా కోసం వచ్చుచున్నందుకు నీకు స్తోత్రం. అందరూ చప్పట్లతో ప్రభువుని గణపరచండి. ఆయన మన కోసం వచ్చుచున్న దేవుడు. గ్లోరీ. హల్లెలూయా. రిబారబా శబరందరదుల రకరబాసి, ఆయన మన కోసం వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల్లో ఉంటే ఎవరు వస్తారండి? నిందల్లో ఉంటే ఎవరు వస్తారండి? శ్రమల్లో ఉంటే ఎవరు వస్తారండి? కోవిడ్ వచ్చి మూల పెడితే ఎవరు వస్తారండి? హెచ్ఐవితో బాధపడుతుంటే ఎవరు వస్తారండి? దీర్ఘకాలపు వ్యాధులు మన వెంటాడుతున్నప్పుడు ఎవరు వస్తారండి? అప్పులు ఊబిలో కుమిలిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు ఎవరు వస్తారండి? నువ్వు జైల్లో ఉన్నప్పుడు జామీన్ ఇవ్వడానికి ఎవరు వస్తారండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనే సహాయకుడై వస్తాడు, మేఘవాహనుడుగా వస్తాడు. ఎలా వస్తాడు? మేఘాలను వాహనాలుగా ప్రభు మేఘవాహనుడై, మేఘారూరుడై. ఒక్కనాటికి ఈ మనం చూస్తున్న ఆకాశంలో మేఘాలన్నీ కూడా మనకు వాహనాలుగా ఉండి, ఆ వాహనాల మీద ఎక్కించుకుని మేఘాల మీద మనం కొనుక్కోబడే రోజు వస్తుంది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వర్లారా, ఆయన వస్తున్నాడు సహాయం చేయడానికి. భయపడవద్దు. అబ్రహాము విడిచిపెట్టినప్పుడు హాగరు నాకు దిక్కేమిటని ఏడ్చింది. దేవుడే చూచాడు. దేవుడు చూసి భయపడమాకు, హాగరు నేను నీళ్లను పుట్టిస్తున్నాను. నీళ్లను ఆయిల్గా మార్చాడు, పెట్రోల్గా మార్చారు, డీజిల్గా మార్చారు, ఏమండి గనుల సంపదగా మార్చేశారు. దేవుడు ఇష్మాయిలు సంతతిని నేటికి దీవించాడు. సహాయం చేసే దేవుడు. యాకోబు ఒంటరివాడుగా ఉన్నప్పుడు సహాయం చేశాడు దేవుడు.
మోషే పదమండుచుంది కానీ కాలిపోవటం లేదు. ఆ వింత అయిన అనుభవాన్ని చూసినప్పుడు మోషే భయపడి సాష్టాంగపడి దేవుడికి ప్రార్థన చేశాడు. నీ స్వనీతిని విడిచిపెట్టమన్నాడే మోషే విడిచిపెట్టి ప్రార్థన చేశాడు. మోషే జీవితంలో దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. సముద్రం పాయలు అవటం ఆ మాటలండి, నీళ్లు రక్తం అవటం అంటే మాటలండి, ఆజ్ఞాపిస్తే పేలు కప్పలు రావటం అంటే మాటలండి, సంహార దూత దాడిపోవటం అంటే మాటలండి. ఎంత గొప్ప అద్భుతం! దేవుడు సహాయం చేయటం ప్రారంభించాడు అనుకోండి, అన్ని పటా పంచులైపోతాయి అంతే. స్తోత్రం చెప్పండి. దేవుడు సహాయం చేయటం ప్రారంభిస్తే మన జీవితానికి అవధులే ఉండదు. దేవా నీ సహాయం నాకు కావాలని కోరుకోండి. దేవా నీ సహాయం నాకు కావాలి. ఆయన సహాయం మనకు ఉన్నప్పుడు భయము మనలో ఉండదు. యాకోబు ఒంటరివాడిగా ఉన్నప్పుడు అనుకుని ఉంటాడు, ఇన్ని రోజులు నాకు సపరేట్ బెడ్రూమ్ ఉంది, మా అమ్మ నాకు కావలసిన వంటలు వండి ఇచ్చింది, మా అమ్మ నాకు కావలసిన బట్టలు కుట్టించింది, ఇప్పటి వరకు నా తల్లి అయిన రిబ్కాను కాపాడింది. ఇప్పుడు చీకట్లో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, క్రూర మృగాల మధ్యలో ఉన్నాను అని యాకోబు అనుకున్నాడు. నీవు సహాయకుడిగా ఉండయ్యా. అసలు ఏం అడగలా. మనం కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు అడిగేది అదే, కష్టాల్లో ఉన్నప్పుడు అడిగేది అది. యాకోబు ఒకటే ప్రార్థన చేశాడు, దేవా నన్ను క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ నా స్వదేశానికి, నా తండ్రి ఇంటికి క్షేమంగా నడిపించయ్యా. 2 అడిగాడు. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు అడిగాడు. మనం కూడా దేవుని అయ్యి అడుగుతాం. తర్వాత బిల్డింగు, తర్వాత కారు, తర్వాత వ్యాను, తర్వాత హెలికాప్టరు, తర్వాత బంగారపు గొలుసులు, సంఖ్యళ్ళు. మొన్న ఒక అతను 17 కేజీలు బంగారం వేసుకుని నడుస్తున్నట్ట రోడ్డు మీద. ప్రధానమంత్రి వచ్చిన ట్రాఫిక్ అంత జామ్ అవదు. 17 కేజీలు బంగారాన్ని ఆయన ఒంటి మీద ధరించుకుని నడుచుకుంటూ వెళుతుంటే అందరూ అలాగే సెల్ఫీలు దిగుతా, అందరూ అలా, బాబు నువ్వు కారు ఎక్కేసే బాబు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏమనుకోవచ్చు సార్, కారు ఎక్కేసే. 17 కేజీలు బంగారం వేసుకుని నడుస్తుంటేనే ప్రజలందరూ అలా చూస్తుంటే బంగారం మీద నడిపిస్తున్నాడు దేవుడు రాబోయే కాలంలో. మన బొగ్గుల మీద కాదు, నిప్పుల మీద కాదు, రోడ్డు మీద కాదు, బంగారపు వీధులు. దేవునికి స్తోత్రం. రావడానికి మనం మ్యాట్ వేసాం. ఒకటే ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఈ మ్యాట్ ఎలాగైతే పరిచారో దేవుడు బంగారాన్ని అలా పరవబోతున్నాడు. హల్లెలూయా. అదే విశ్వాసం, అదే నీ చేత్తో ఉండండి. దేవుడు ప్రతి సమయంలో కూడా మీకు సహాయం చేస్తాడు. నిజంగా యాకోబు అడిగిన 2 మనం కూడా చర్చకు వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అయ్యా మా పిల్లలు ఆకలి కలమడిస్తున్నారు, మా కుటుంబంలో సరైన ఆహారం లేదు ప్రభువా, మాకు తినటానికి సరైన తిండి లేదయ్యా, మంచి బట్టలు లేవయ్యా, ఆ 2 ఇస్తే చాలయ్య అంటాం. తర్వాత ఒక చిన్న ఇల్లు అంటాం. ఆ తర్వాత చాలటలేదు ప్రభువా, ఆ తర్వాత అంటాం వస్తువులయ్యా, వాహనాలయ్యా అంటాం. మనిషికి ఆశకు హద్దుండదు. కానీ అందుకని దేవుడికి తెలుసు కాబట్టి, హద్దుండదు కాబట్టి ఆయన అంటాడు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నేను ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు కావలసిన మన్నా ఆ పోటిస్తానంటే, వీళ్ళు అత్యాశతో రేపుడు కూడా ఇవాళ తెచ్చుకున్నారంటే మన్నా, వీళ్ళకి ఎంత అత్యాశ చూడండి. అది తెచ్చి ఇంట్లో పెట్టుకుని పొద్దున్నే కోడి కుయ్యక ముందే తినేద్దాం అనుకుంటే అది కుళ్ళిపోయి పురుగులు పట్టింది ఒక్క పూటలోనే. దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు, అత్యధికంగా ఇస్తాడు. నువ్వు భయపడవద్దు, జడివద్దు. ఎందుకంటే శాశ్వతుడకు దేవుడు మనకి నివాస స్థలముగా ఉన్నాడు. 28వ వచనంలో ఇజ్రాయేలు నిబ్బరంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసముల దేశమందుండును, అతనిపై ఆకాశపు మంచు కురిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని పైన ఆకాశపు మంచు. చెప్పండి, ఏ మంచు కురుస్తుంది? దేవుని దీవెనపు మంచు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రత్యేకించబడ్డవాడు, యాకోబు ప్రత్యేకించబడ్డవాడు. యాకోబు అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశమందుండును. ధాన్యం ఉంది అక్కడ, ద్రాక్షారసం ఉంది అక్కడ, పంట ఉంది అక్కడ, పసిడు ఉంది అక్కడ, మేలుంది అక్కడ, కీడు లేదు అక్కడ. దేవుని పిల్లరా, సంహార దూత లేదు అక్కడ.
దేవుడు మన ఇంటిలోనికి కూడా వచ్చినప్పుడు మన ఇంటిలో కావలసినవన్నీ కూడా దేవుడిస్తాడు. ఏమిస్తాడు? ద్రాక్షారసము గల ఇంటిగా దేవుడు మార్చేస్తాడు. ద్రాక్షారసము లేని చోటట సంతోషము లేదు. చెప్పండి, ఏం లేదు? ద్రాక్షారసం లేని చోట ఏం లేదు? గట్టిగా చెప్పండి. ద్రాక్షారసం లేని చోట ఏం లేదు? మంచి ద్రాక్షారసం లేని చోట ఏం లేదు? మళ్ళీ ఎవరొకరు పాయింట్ అవుట్ చేస్తారు. ద్రాక్షారసం అన్నారు, వీటిలో రెండు ఉన్నాయి, ఏ ద్రాక్షారసం అంటే పాస్టర్ గారు అని పెడతారు మెసేజ్. తెలివిగల మనుషులు ఏమంటే చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ. అందుకని మీకు చెప్తున్నాను, మంచి ద్రాక్షారసము గల ద్రాక్షారసం లేని చోట సంతోషము లేదు. జబ్బు ద్రాక్షారసం లేని చోట సంతోషం ఉండిద్ది. అదే జబ్బు ద్రాక్షారసం మందు. మంచి ద్రాక్షారసం బలాన్నిచ్చే పదార్థం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, వాక్యలు చూస్తున్నాము, అతనికి కావలసినవన్నీ ధాన్యము, ద్రాక్షారసము మన కుటుంబాలలో నిండుగా మెండుగా ఉండునుగాక. హల్లెలూయా. మీ వంట గీదిలో, మీ వంట శాలలో కావలసినవన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమె చెప్పారా? నాకేం వస్తాయిలే పాస్టర్ గారు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదప్ప అనుకుంటారు. నువ్వు నమ్మండి, విశ్వాసంతో ఉండండి, దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. నాకు మొన్న గోవాడలో వాక్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యం గుర్తొచ్చింది. ఒక ఆవిడ విధవరాలు కష్టపడి పశువును మేపుకుంటుంది. ఆ పశువును మేపుకుంటున్నప్పుడు దానికి సరైన ఆహారం పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. ఆ పశువుకు ఆహారం లేదు. సరే, దేవుడు మహాకృపను బట్టి ఆ పశువుకు ఆహారాన్ని దేవుడు ఎలాగలా సిద్ధం చేస్తాడు. ఆ పాలు అమ్ముకోవాలి, ఆవిడ కుటుంబాన్ని గడుపుకోవాలి. సరే, ఆ పాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటుంది. తవుడైపోయింది, దానికి వేసే దాన అయిపోయింది, ఎండుగడ్డి. ఏడుస్తుంది, నా కర్మేంటి ఇట్లాగైపోయింది, దీన్ని నేను పోషిస్తే ఇది నాకు పాలు ఇచ్చింది, ఈ పాలు ఇస్తే ఈ పాలమ్మి నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, దీనికి నేను మేత పెట్టకపోతే నాకెక్కడి నుంచి తెచ్చి పాలు ఇచ్చిందని చెప్పి అది ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తూ బాధపడుతుండే ఆ తౌడు పెడితేనే అది పాలు ఇచ్చిందట. దానికి తోడలేదు, తౌడు పెడితేనే అది పాలు ఇచ్చింది. మలుం పెట్టాలి దానికి. ఏం చేయాలి అర్థం కావట్లా. ఎవరి నీళ్ళ పొడుగుతాం? పాలు తీసుకెళ్ళి ఇచ్చింది, వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చి మనం పెడదామా అనుకుంటుంది. ఈ లోపల ఒక ఆవిడ వచ్చి అన్నట్టు, అక్క మా గేదె నమ్మేశాం, తవుడు ఉంది, మిచ్చురు ఉంది, గోధుమ పొట్టు ఉంది, తీసుకుంటావా? డబ్బులు ఇవ్వద్దులే, నేనైనా ఏం చేస్తా, నాకేమున్నాయి, నేను ఎవరికి ఇస్తాను, నువ్వేదో పేదావిడివని. ఆ మోగ పశువుగానే నేను మేత పెడితే ఆ మోగదానికి పెట్టినందువల్ల నాకు మేలు వచ్చిందని నేను మీ ఇంటికి వచ్చాను అక్క అంటే గబగబా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ 3 తెచ్చుకుంది, చక్కగా దాన పెట్టింది, పాలు పిండింది, దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. జాయమ్మ గారు ఆవిడ జీవిత చరిత్రలో పిల్లలు అడిగారు, చేపలు తినాలనిపిస్తుంది మమ్మీ అంటే. చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆవిడ జామ చెట్టు కింద అంటులు తోముకుంటుంటే చేపలు తీసుకొచ్చి పడేసిందట గద్ద. ఈ సాక్ష్యాలని చదువుకున్నాం. నా జీవితంలో ఏమేం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అని అనుకుంటున్న తన జీవితంలోనే ఆ విధవరాలు జీవితంలో ఈ కుటుంబానికి కావలసిన దానా కోసం నిజంగా దేవుడు అన్నాడు, ఇక నీ గేదెలు వద్దులేను, పని చేసుకుని పశువులు అమ్మేసే అన్నాడంతే. ఒకళ్ళకి చెప్పాడు అమ్మేసే అన్నాడంతే. అమ్మేసిన తర్వాత చూడండి, అప్పుడే అమ్మాలా, ఆ రోజు అమ్మేసేలా, రెండో రోజు తెచ్చి తీసుకెళ్ళమని వీళ్ళకి చెప్పాలా? దేవుడు గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. వినటానికి గొప్ప సాక్ష్యాలు ఉంటాయి మన సంఘాల్లో. ఇది ఎంత గొప్ప అద్భుతం. తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోతుంది. ఆఖరిగా తిని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళని కరువయ్యేదాకా దేవుడు పోషించాడు. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కనుక దేవుని లేఖనం నుంచి మరికొన్ని మాటలు మనం చదువుదాం. కీర్తన గ్రంథం 58వ కీర్తన 11వ వచనం. దేవుని దర్శనాన్ని చూసినప్పుడు మన జీవితంలో కలిగే మేలేమిటి? కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములోనున్నాడని మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా.
నిజంగా నిశ్చయముగా దేవుడట ఏం చేస్తూ నీతిమంతులకు ఫలమును కలుగు చేయును. నీతిమంతుడికి ఏమిస్తున్నాడు? ఫలము. నీతిమంతుడికి ఫలాన్ని ఇస్తున్నాడు. మన జీవితంలో ఇంత నీతిగా, ఇంత నిష్ఠగా, ఇంత పవిత్రంగా, ఇంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు ఎవరో? మన అన్నయ్య. ఎవరు అన్నయ్య? ఆసాబు అనుకున్నాడు. ఆసాబాని అనుకున్నాడు. ఇంత నిష్ఠగా ఉండాలా, ఇంత పవిత్రంగా ఉండాలా, ఇంత యథార్థంగా ఉండాలా, ఇవన్నీ ఆభరణాలు తీసేయాలా, సమర్పించుకుని బ్రతకాలా, నీతియుక్తమైన బలు అర్పించాలా, ఉపవాసాలు ఉండి త్యాగం చేసి వస్త్రంలో మార్పు, వాహనాల్లో మార్పు, వస్తువులో మార్పు, జీవితంలో మార్పు, మాటలో మార్పు, తిండిలో మార్పు, అన్నిటిలో మార్పే. ఎంత నిష్ఠగా బ్రతకాలా అని ఆసాబు అనుకున్నాడు మన అన్నయ్య. అనుకుంటూ 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 లోకం వైపు చూసాడప్ప, వీళ్ళ బ్రతుకే బ్రతుకురా, మన కారు ఆగిపోతే వెనక నుంచి ఒకటి తొయ్యాలి, వాళ్ళ కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది, మనకి సైకిల్ లేదు, వాళ్ళకి హెలికాప్టర్ ఉంది, వాళ్ళకి పరిశుద్ధత లేదు, మనకుంది. వాళ్ళు బాగున్నారు, మనం బాధల్లో ఉన్నాము. వాళ్ళు సుఖంగా ఉన్నారు, మనకు సుఖం లేదు. వాళ్ళు ఆడంబరంగా ఉన్నారు, మనకు ఆడంబరం లేదు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి వ్యవసాయం చేసినా మనకు వచ్చేది 30 బస్తాలు 40 బస్తాలే. వాళ్ళకి మాత్రం డబ్బులు బస్తాలు వస్తున్నాయి, మనకు ఒడ్లు బస్తాలు వస్తుంటాయి. యాకోబు ఆసాబు అనుకున్నాడు, అయ్యో వాళ్ళకి లేని బాధ మనకెందుకు, వాళ్ళకి లేని చింత మనకెందుకు, వాళ్ళకి లేని దేవుడు మనకెందుకు? కీర్తన కావాలా దేవుడు నీకు? మనకెందుకు? వాళ్ళకి లేని మనకెందుకు? దేవుని పిల్లారా, అనుకుంటూ 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 ఉండగానే దేవుడు అన్నాడు, ఆసాబు ఇట్రాని చెయ్యిటి అని చెయ్యి పట్టుకుని ఆసాబుని తీసుకుని అక్కడ నిలబెట్టాడు. వాళ్ళు ఎక్కడున్నారు ఒకసారి చూడు, నువ్వెక్కడున్నావు ఒకసారి చూడు అన్నాడు. వాళ్ళేమో కాలు జారు చోట అంచున ఉన్నారట. ఎక్కడున్నారు? అంచున. అలా పడిపోతారు. నువ్వెక్కడున్నావు? నా అరచేతిలో ఉన్నావు. నువ్వు పడతావా? నువ్వు పడవు. నీకు నేను ఇచ్చిన ఆయుష్ ఉంది, అర్ధాయుష్ పావాయుష్ కాదు. నేను నీకు ఇచ్చిన ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, నెమ్మది ఉంది, సకల సంపదలు నీకు ఇస్తున్నా. నువ్వు నా అరచేతిలో ఉన్నావు. నీకు దేవదూతలు కాపుదలు ఉంది, సెక్యూరిటీ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు, కాలు జారు చోటనే. అప్పుడే మన అన్నయ్య పాట పాడటం మొదలుపెట్టాడు. పోనకాలు వచ్చేసి, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకమందు నాకేదియు. ఏంటి పాస్టర్ గారు మన అన్నయ్య అంటున్నారంటే, మనం అంతేగా. ఒక్కరోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామంటే పిచ్చోళ్ళగా ఆలోచిస్తాం. మన వాళ్ళు అంతా అట్ట ఉన్నారు, ఇట్ట ఉన్నారు, మనం ఏమో ఇట్ట చచ్చాం, ఏంటో మన కర్మ ఇట్ట చచ్చింది అనుకుంటాం. ఆ తర్వాత దేవుడి కల్లోనూ దర్శనంలోనూ ఆ రాత్రి మాట్లాడినప్పుడు చంపేస్తా అన్నాడు అనుకోండి దేవుడు. ఇక పొద్దున్నే లేచి ఇక ప్రార్థన చేయటం మొదలు పెడతారు. అయ్యా పాపిష్టాన్ని, అయ్యా పాపిష్టుడిని, అయ్యా జ్ఞానం లేనివాడిని, అయ్యా తెలివి లేనివాడిని, అయ్యా తొందరపడన్నాను ప్రభువా, క్షమించయ్యా. రాత్రి గుండె నొప్పో, నడువు నొప్పో, మోకాళ్ళు నొప్పో వచ్చి పిల్లోడు క్యారీ బీర్ అన్నాడు అనుకోండి, ఇక వెంటనే ఇక యేసు ప్రభువుకు స్తుతించడం ప్రారంభిస్తాడు. అయ్యా లోకాశలు వద్దయ్యా, లోక అనుభవాలు వద్దయ్యా, నీ అనుభవం మాకు కావాలయ్యా అంటాం. దేవునికి స్తోత్రం. యేసు వైపే చూడాలి మనం ఎప్పుడు కూడా. పేతురు నీళ్ల వైపు చూసి లోకం వైపు చూసినప్పుడు మునిగిపోయాడండి. యేసు వైపు చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. హల్లెలూయా. యేసు వైపు చూడండి. లోకం వైపు కానీ, కులం వైపు కానీ, మతం వైపు కానీ, ధనవంతుల వైపు కానీ, ఆస్తివంతుల వైపు కానీ, అమెరికా వైపు కానీ, లండన్ వైపు కానీ, ఎటువైపు చూడొద్దు. రాత్రి యూకే నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఎక్కడి నుంచి? యూకే నుంచి ఒక మెసేజ్ వచ్చింది. యూకే నుంచి మెసేజ్ వచ్చిన రిప్లై ఇవ్వడానికి నేను యూకే వైపు చూడలేదు, యేసు వైపు చూశాను. గట్టిగా చెప్పండి, యేసు వైపు చూసే దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆధారాలతో సహా వాళ్ళ మినిస్ట్రీ మొత్తం పంపించారు, వాళ్ళ బైబిల్ కాలేజీ పంపించారు, వాళ్ళ చర్చి మొత్తం పంపించారు, అన్ని వాళ్ళ ఆరాధన క్రమాలు పంపించారు. లైవ్ కూడా జరుగుతుంది వాళ్ళ ఆరాధనలో. వాళ్ళ వైపు నేను చూడలా, యేసు వైపు చూశాను.
అబ్రహాము దగ్గరకు రావాలనుకున్నప్పుడు మెల్కీషెదెకు రూపంలో దేవుడు వచ్చాడు. నా దగ్గరకు దేవుడు వచ్చినప్పుడు అది నాకు మేలు. యూకే వైపు చూస్తే నిద్రపట్టదు, యుఎస్ వైపు చూస్తే నిద్రపట్టదు, ఇంకో దాని వైపు చూస్తే నిద్రపట్టదు. ఇంకా ఈ మెసేజ్ వచ్చింది, ఇంకా ఏమన్నా ఇంకేం పంపించాడు పంపించలేదా? రిప్లై గుండెపోటు, బీపీ షుగరు, ఇంకోటి ఏం పంపించలేదా, రిప్లై ఇవ్వలేదా, ఇంకేం చేయలేదా అని బాధపడే కంటే యేసు వైపు చూడు నీ భారమంతా. యేసు వైపు చూస్తే మన భారమంతా తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు చూడండి, దేవుని వాక్యం వైపు చూడండి, దేవుని మాటల వైపు చూడండి. మొన్న ఒక సహోదరుడు పంపించారు, ఇంగ్లీష్ సర్వీస్ లేదా మీకు అని. ఇంగ్లీష్ సర్వీస్ ఉంటే పెట్టండి మీ లైవ్ అని. లేదు, ప్రస్తుత కాలంలో తెలుగు తర్వాత పెడతామన్న. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు, మనుషుల వైపు కాదు, యేసు వైపు చూడాలి. కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటే, పాస్టర్ గారు మీకు కానుక వేయాలండి అంటారు. వాళ్ళకి నేను కానుక వేయడానికి ఫోన్ నెంబర్ పెట్టడానికి వారం రోజులు పట్టింది. కొందరు పగలు చేస్తే 10 నిమిషాలకి చెప్పి సెకండ్కి పెట్టేస్తారు. అంటే అవకాశం ఉంటే నేను పెడతాను. ఇక జ్ఞాపకం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకోటి. నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఒకే ఒకటి చెప్తున్నాను, డబ్బు మీద వ్యామోహం అనేది ఉంచుకోమాకండి. నువ్వు గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, ఏమంటే కూలి పనికి వెళుతున్నా, ఇంకో పనికి వెళుతున్నా, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా డబ్బు మీద వ్యామోహం ఉంచొద్దు. డబ్బునిచ్చే దేవుడి మీద వ్యామోహం ఉంచండి. హల్లెలూయా. డబ్బు మీద వ్యామోహం లేకపోతే మా పిల్లలకు ఫీజు ఎట్ట కట్టమండి, మా పోషణ ఎట్టండి, మా జీవితం ఎట్టండి అంటారు. యేసయ్యకి అన్నీ తెలుసు, అన్నీ ఇస్తాడు. వెధవరాల దగ్గరికి పంపించాడు ఎవరిని? ఏలియాని పంపించాడంతే. వెధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళినప్పుడు ఒకటే నువ్వు గుర్తుపెట్టుకుని, ఇంటికి సేవకుడు వచ్చాడంటే తద్వారా నీ ఇంటిలో దీవెనలు దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. కలలో సేవకుడు వచ్చినా, దేవుడి సన్నిధి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మన ఇంటికి సేవకులు వస్తారు, అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చారండి, భోజనం పెట్టామండి, మీకు కానుక ఇచ్చామండి, మీరు ఎప్పుడు వస్తున్నారని ఫోన్ చేస్తారు. దేవుడు వచ్చాడు, ఇక నాతో పని లేదు మీకు అని చెప్తా. ఎవరు వచ్చారు? ప్రభువే వచ్చేసాడు. ప్రభుకు భోజనం పెట్టే కృపనిచ్చాం మనం. దేంత గొప్ప భాగ్యం మనకు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితానికి కావలసినవన్నీ కూడా ఇవ్వగలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. డబ్బును నమ్ముకుంటే ఆ డబ్బు లేని సమయంలో ఏడుస్తాం, దుఃఖపడతాం, పిచ్చోళ్ళం అవుతాం. దేవుని పిల్లరా, నిద్రపడడానికి నిద్ర టాబ్లెట్లు వేసుకోవాలి. ఇంకా తగ్గకపోతే సైక్రైటరీ హాస్పిటల్కి వెళ్ళి మెంటల్ మందులు వాడుకోవాలి. యేసయ్య మందు వాడండి, ఏ జబ్బుతో పని లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 రూపాయలు ఇచ్చిన ప్రభుకి స్తోత్రం, 10,000 ఇచ్చిన ప్రభుకి స్తోత్రం, 10 లక్షలు ఇచ్చిన ప్రభుకి స్తోత్రం, 1,00,00,000 ఇచ్చిన ప్రభుకి స్తోత్రం, 10 పైసలు ఇచ్చిన ప్రభుకి స్తోత్రం అని చెప్పండి. దేవుడు మీ జీవితానికి అప్పుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆశించి నిరాశ చెందుకోకుండా వచ్చింది చాలు, వచ్చిన దాంట్లో సరిపెట్టుకోండి. చాలు ప్రభువా, దాన్ని మీకు జీతం వచ్చిన వెంటనే కానుక తీసి ప్రక్కన పెట్టక ముందు ప్రార్థన చేయండి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ధనాన్ని, ఇది ఏ జబ్బులకు కానీ, ఏ నష్టానికి కానీ, ఏ సమస్యలకు కానీ ఇది పాడైపోకూడదు ప్రభా. ఇది చక్కగా దీవెనకరంగా నా ఈ నెలంతా వాడుకోవాలని ప్రార్థన చేయండి. దేవుడు దాన్ని దీవిస్తాడు. నా అనుభవాన్ని నేను మీకు చెప్తున్నా అంతే. నాకు దేవుడిచ్చిన కానుకని నేను ప్రార్థన చేసి దీని మీద ప్రార్థన చేసి, ప్రభా ఈ కానుకను నాకు ఇచ్చావు, నేను నిన్ను వాడుతున్నా, వ్యర్థంగా దీనికి ఏది ఖర్చు అయిపోకూడదు. ఈ వారమంతా కూడా, ఈ నెలంతా కూడా దీన్ని వాడడానికి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నామట. ఏమంటాడు ప్రభు? ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్ కాదు, గట్టిగా చెప్పాలి. అమ్మగారు చెప్పారు కదా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఒక అద్భుతం నేను చెప్తాను. అంటే డబ్బులు లేక కాదు, సమయం లేక. ఆ టైము క్రిస్మస్ ముందు, క్రిస్మస్ అయిపోయాక చిన్న కారు లైట్ ఒకటే వెలుగుతుంది, అది చిన్న లైట్ వెలుగుతుంది.
షెడ్కి వెళ్దాం, లైట్లు వేపిద్దాం, లైట్లు అయితే ఇంట్లోనే ఉంటాయి మార్చుకోవడానికి. ఆ కాయిల్స్ మొత్తం కాలిపోయినాయి. సరే, ఆ వారం చెన్నై నుంచి అబ్రహాం, మీకు తెలుసు కదా, అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వచ్చి, ఏంటో ఒక లైట్ వెలుగుతుంది అన్నాడు. ఆ షెడ్కి వెళ్ళే పని ఉంది, నాకు టైం లేక నేను వెళ్ళలేదు, వెళతాను. మళ్ళీ నెక్స్ట్ టైం, మళ్ళీ వచ్చే వారం, మళ్ళీ ఈ వారం వచ్చాడు, మళ్ళీ వచ్చే వారం కూడా వచ్చాడు. అతను సండే ఇంకో సెలవు అట్లా వస్తుందని చెప్పి ఆయన వచ్చాడు సెలవుకి. మళ్ళీ ఒక లైట్తోనే వచ్చాను నేను. ఆ లైట్తో కనపడక తోలుకుండేలే గోవాడ అనుకున్నా. ఏదేమైనా రేపు మటుకు నేను పొద్దున్నే షెడ్కి వెళ్ళాలంటే ఒక పూట, రావాలంటే ఒక పూట, అక్కడ ఒక పూట అనుకుంటే కారు తాళం అడిగి ఒక బొడ్డోడు తీసుకెళ్ళాడు. దేవుని మహాకరుణను బట్టి మీరందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మున్సిపాలిటీలో కారు ఎలక్ట్రీషియన్గా అతనికి జాబ్ వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5 ఏళ్ళు అవుతుంది జాబ్ వచ్చి కూడా. ఇక వెంటనే తాళం తీసుకుని బండి వేసుకుని దానికి కావలసిన మొత్తం కొనుక్కొచ్చాడు. విజయవాడలో వెళ్ళేటప్పుడు నేను అడిగా, విజయవాడలో దొరకలే, చెరుకుపల్లె దొరికినాయి. అవన్నీ తీసుకుని అబ్రహాము శాస్త్రి కలిసి ప్రార్థన అయ్యే లోపల ఆ వైరింగ్ మొత్తం లాగి కనెక్టర్ పిన్లు ఏదో అంటారు, అవన్నీ లాగేసి కొత్త లైట్లు తీసుకొచ్చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆన్ చేయండి, ఎట్లా ఉందో చూడమన్నాడు. దేదీప్యమానంగా కనబడుతుంది రోడ్డు. 3 పూట్ల పని తప్పించాడు. జేబులో డబ్బులు అయిపోకుండా ప్రభు సహాయం చేశాడు. నేను వెంటనే అన్నాను, మీరు కష్టపడి దేవుడు పని చేశారు, మెటీరియల్ కన్నా డబ్బులు తీసుకుంటే మమ్మల్ని దేవుడు క్షమించడు అన్నారు. నాకు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కారు బాగు చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అంటే ఈ సంవత్సరం నా జీవితంలో దేవుడు గొప్ప మేలు దాచాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడట. యేసయ్య చేయించాడు. చూడండి, విశ్వాసంతో మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సహాయకుడిగా వస్తాడు, మేఘారూరుడుగా వస్తాడు. మన జీవితానికి దేవుని పిల్లారా ప్రత్యేకించబడిన వారుగా దేవుడు మనం ఉంచుతాడు. నీతిమంతులకు ఫలము కలుగును, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. నీ జీవితంలో ఒప్పుకోబోతున్నావు, నీ జీవితంలో న్యాయం చేయబోతున్నాడు. మన పక్షాన న్యాయము చేయబోతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. కీర్తన గ్రంథం 84వ కీర్తన 11వ వచనంలో ఒక మాట చదువుతాను. 84:11 దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. చాలమ్మా, ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన సూర్యుడు కేడమునై ఉన్నాడు. మన దేవుడు ప్రకాశించుచున్న వెలుగు. ఈ పగటి వేళ నీ మీద దేవుడు సన్నిధి ప్రకాశించునుగాక. నువ్వు వస్తున్నప్పుడు వేదంతో వచ్చిండొచ్చు, తిరిగి వెళుతున్నప్పుడు నీ ఇంటి మీదకు, నీ మీదకు సమృద్ధి మేలులు దేవుడు కృమ్మరించునుగాక.